ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో చేనేతల ఆత్మీయ సదస్సు జరపడం చాలా ఆనందంగా ఉంది. 4 సంవత్సరాల పరిపాలన చూస్తూ అయిపోయింది. మరో సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్పి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలను ఉద్దేశించి ఈ మధ్యకాలంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన మీరు చూశారు. చూసిన తర్వాత సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి అని చెప్పి ఈ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. మన గుండెల మీద మనం చేతులు వేసుకుని సంవత్సరంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయని చెప్తా ఉన్న తరుణంలో మనకు ఎలాంటి నాయకుడు కావాలి అని చెప్పి మనమంతా కూడా మన గుండెల మీద చేతులు వేసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ 4 సంవత్సరాల కాలంలో మన జీవితాలు ఏదైనా మెరుగుపడ్డాయా, మెరుగుపడలేదా అన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటి అన్నది ఒక్కసారి అడగాలి. అభివృద్ధి అంటే నిన్నటికన్నా ఈరోజు మనమంతా కూడా ఆనందంగా ఉంటే దాన్ని అభివృద్ధి అంటాం. కానీ ఇవాళ పరిస్థితి నాకు తెలిసిన నిర్ణయం, నాకు తెలిసిన అభివృద్ధికి డెఫినేషన్ ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల కాలంలో నిన్నటికన్నా ఈరోజు మనం ఆనందంగా ఉన్నామా అన్నది ఒక్కసారి మిమ్మల్ని మీరంతటి మీరే మిమ్మల్ని ప్రశ్నించుకోమని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఈ పాలన చూసాం. ధర్మవరానికి నేను వెళ్ళా. దాదాపుగా 34 మంది ధర్మవరంలో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకుంటే ఉంటే ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఒప్పుకుంటే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, 5 లక్షల డబ్బులు ఇవ్వబడుతుందేమో అని చెప్పి కనీసం ఒప్పుకునే పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. 37 రోజులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. 34 మంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎవరూ పట్టించుకోని పరిస్థితి. ఆ చనిపోయిన ప్రతి కుటుంబం ఇంటికి వెళ్ళింది ఎవరైనా వెళ్ళారు అని అంటే అది నేను అని చెప్పి నేను గర్వంగా కూడా చెప్తాను. ఎలా బతుకుతూ ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏమిటి, వాళ్ళ సమస్యలు ఏమిటి అని చెప్పి కనీసం తెలుసుకోవాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి కరువైంది. మొన్నటికి మొన్న 37 రోజుల పాటు ర్యాలీ నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. నేను పోయే నాటికి ఆ రోజుకి ఆడవాళ్ళు అంటే అక్క చెల్లెమ్మలు ఆ రోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వెళ్ళినప్పుడు ఆ అక్క చెల్లెమ్మ నిరాహార దీక్ష చేస్తూ ఉన్న శిబిరానికి నేను వెళ్ళినప్పుడు చాలా బాధ అనిపించింది. అడిగే నేను, నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు కదా తల్లి, 37 రోజులుగా చేస్తూ ఉన్నారు, ఎవరైనా వచ్చారా తల్లి అని అంటే ఎవ్వరు రాలేదన్నా, అసలు పట్టించుకునే పరిస్థితి లేదన్నా అన్నమాట. ఎందుకు చేస్తూ ఉన్నారన్నా అమ్మ అని చెప్పి అడిగితే, రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నామన్నా, ఎందుకు చేస్తూ ఉన్నాము అంటే ఈ ప్రభుత్వం మాకు సబ్సిడీ ఇస్తామని చెప్పిందన్నా నెల. నాన్నగారి హయాంలో 600 రూపాయలు 10 ఏళ్ల కిందట ఆయన సబ్సిడీ ఇచ్చాడన్నా. దానికి 10 ఏళ్ల కిందటనే 600 రూపాయలు ఇచ్చిన ఘనత నాన్నదన్నా. ఆ రోజుల్లో సబ్సిడీ అన్నది మాకు ఖచ్చితంగా నెల వచ్చేదన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 600ను 1000 రూపాయలు అని చెప్పి పెంచేస్తున్నానని చెప్పి ఊదరగొట్టాడు. ఊదరగొట్టిన తర్వాత సబ్సిడీ ఇవ్వకపోతే ఇవ్వండి అని చెప్పి మేము ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నా. ధర్నాలు చేసినా కూడా ఎవడూ పట్టించుకునే పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పి అక్క చెల్లెమ్మలు అన్నారు. ఇవాళ నేను ఇదే వెంకటగిరి నియోజకవర్గంలోనే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు సబ్సిడీ అని చెప్పి ఊదరగొడుతూ మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, మీకు ఎన్ని నెలలు అయిపోయింది మీకు సబ్సిడీ ఇచ్చి మీ చేతులు లేకే అని అడుగుతా ఉన్నా. ఎన్ని నెలలన్నా? 3 ఏళ్ళు అయింది. ఎన్ని నెలలు తల్లి? 3 ఏళ్ళు. నువ్వు చెప్పు తల్లి, ఎన్ని ఏళ్ళు అయింది? 3 ఏళ్ళు అయిపోతా ఉంది.
నీకే మైక్ ఇస్తా, నువ్వే మాట్లాడదు, రోజుసేపు ఉంటే మాట్లాడుతూ. పరిస్థితి ఎలా ఉంది అని అంటే, జగన్ ధర్మవరానికి వస్తున్నాడు అని అంటే, జగన్ వస్తున్నాడా ధర్మవరానికి అని చెప్పి అప్పటికప్పుడు జగన్ వస్తున్నాడు కదా అని చెప్పి కొద్దో గొప్ప సబ్సిడీ ఇవ్వడం. ఆ తర్వాత జగన్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ సబ్సిడీ లేకపోవడం ధర్మవరం కథ. ఇవాళ వెంకటగిరి కథ చూసుకుంటే ఇప్పుడే మీరంతానే మీ నోట్లో నుంచి వస్తూ ఉన్న మాట, 3 సంవత్సరాలు అయిపోయిందన్న సబ్సిడీ రూపాయి రాలేదు అన్నమాట. ఇవాళ ఒక్కసారి మనం పడుతూ ఉన్న బాధలు ఒక్కసారి గమనించండి. ఇవాళ ఇదే చేనేతకు సంబంధించి ముడి సరుకులకు సంబంధించి గతంలో సంవత్సరం కిందట ముడి సరుకుల రేటు 4,000 రూపాయలు. ఇవాళ సంవత్సరం దాటే లోపల ముడి సరుకుల రేటు 7,000 రూపాయలకు పోయింది. ఒకవైపునేమో ముడి సరుకులేమో పెరుగుతూ ఉన్నాయి, రెండో వైపున చూసుకుంటే అమ్మే రేటు మాత్రం పెరగడంలే. సంపాదించే ఆదాయం ఎంత అని చూస్తే 4 రోజులు గట్టిగా కుటుంబం అంతా కష్టపడితే మిగిలేది ఎంత అంటే 800 రూపాయలు మిగిలే పరిస్థితిలో ఉంది. అంటే రోజుకు 200 రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాం. అది కూడా అమ్ముకునే పరిస్థితిలో, చీరలు లేని పరిస్థితిలో మనమంతా కూడా బతుకుతూ ఉన్నాం. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఒకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూస్తే, ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి బీసీలు బాగా గుర్తుకొస్తారు. బీసీలు బాగా గుర్తుకొచ్చినప్పుడు ఇలా పోజులు ఇస్తాడు. ఇది ఆయన ఎన్నికల ప్రణాళిక. ఎవరైనా గౌడ సోదరుడు ఇలా కనపడితే వెంటనే ఆయన భుజం మీద ఉన్న ట్యూబ్ని తీసుకొని ఈయన ఎత్తిన వేసుకుంటాడు, ఈయన భుజం మీద వేసుకొని ఆ గౌడ సోదరుని భుజాన చెయ్యేస్తాడు, వేసి ఇలా మంచి పోజిస్తాడు. పక్కన బుట్టలు కొడుతూ ఉంది ఒక అమ్మడు. ఆ అమ్మ పక్కనే చంద్రబాబు నాయుడు గారు కూడా పక్కన కూర్చున్నాడు, మంచి పోజులో కూర్చున్నాడు. దాని తర్వాత ఈ పక్క చూస్తే చేనేతలు, మగ్గం పక్కనే చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి పోజులో కూర్చున్నాడు, మగ్గం నేస్తా అన్నట్టుగా పోజు కొడుతూ ఒక పోజ్ పిక్చర్. ఎన్నికలకు ముందు ఎన్ని పోజులు కొడుతూ ఇన్ని పిక్చర్లు ఇచ్చాడు. చివరికి ఎన్నికల ప్రణాళిక అని చెప్పి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఎన్నికల ప్రణాళిక, ఎన్నికలకు ముందు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ మేనిఫెస్టో ప్రకారం ప్రతి కులానికి ఒక పేపర్ పెట్టాడు. ఏ కులాన్ని వదిలిపెట్టకుండా అందరినీ మోసం చేశాడు. అది వేరే విషయం. చేనేతలకు సంబంధించి ఈ పెద్ద మనిషి చెప్పిన మాటలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి చూస్తే, చేనేత కార్మికులు బ్యాంకు రుణాలు మాఫీ అన్నాడు. మాఫీ అయ్యాయని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. మాఫీ అన్నాడు ఆయన పెద్ద మనిషి ఏమో. తర్వాత ఒక్కో చేనేత కుటుంబానికి 1,00,000 రూపాయల వరకు రుణ సౌకర్యం అంట, అది కూడా వడ్డీ లేకుండా అంట. ఇచ్చాడా అంట, తక్కువ వడ్డీ కంట ఇచ్చాడా అంట 1,00,000 రూపాయలంట ఒక్కొక్క కుటుంబానికి. అదే ఇవ్వాల. ఇదే చేనేత కుటుంబానికి జిల్లాకు ఒక చేనేత పార్క్ ఏర్పాటు చేస్తానన్నాడు. మీకు ఎక్కడన్నా పార్క్ ఏర్పాటు చేశాడా, కనిపించిందా అని అడుగుతా ఉన్నా. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాడట. కేటాయించాడా అని అడుగుతా ఉన్నా. ఇదే చేనేత కుటుంబానికి, ఇదే చేనేతలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతి చేనేత కుటుంబానికి 1,50,000తో ఉచితంగా ఇండ్లు, మగ్గం షెడ్ ఏర్పాటు చేస్తాడంట. ఉచితంగా ఇండ్లు, మగ్గం షెడ్ అంట 1,50,000తో. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. ఇచ్చినవన్నీ చెప్పినవి ఇలా పరిస్థితి ఉంటే, ఉన్న సబ్సిడీలు కూడా ఇవాళ రాకుండా పోయే పరిస్థితిలో ఇవాళ చేనేత కార్మికులు బతుకుతూ ఉన్నారు. ఇవాళ ఈ పరిస్థితులన్నింటినీ కూడా మారుస్తూ రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి చలని దీవెన వల్ల మనం అధికారంలోకి, మన పార్టీ అధికారంలోకి వస్తే మనం ఏం ఉన్నామన్న సంగతి నవరత్నాల ద్వారా మనం కొన్ని చెప్పాం. ఈ నవరత్నాల ద్వారా మనం చెప్పిన కార్యక్రమాలు ఏదైతే చెప్పామో అవి జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇవి కాక చేనేతలకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా చేయాల్సిన పరిస్థితి వస్తే, ఫలానిది చేస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఏదైనా సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నా. కారణం ఏంటంటే, ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత మనమంతా కూడా ఒక బీసీ గర్జన జరుపుతాం. ఆ బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ చేసి
ప్రతి కులానికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాం. మనం ప్రతి పేదవాడికి కూడా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ నవరత్నాల్లో మనం కొన్ని కార్యక్రమాలు ప్రకటించాం. అవి మాత్రం నేను క్లుప్తంగా చెప్తాను, ఆ తర్వాత మైక్ మీ చేతికి ఇస్తాను. నవరత్నాల్లో రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం చేయబోయే గొప్ప కార్యక్రమాల్లో, నవరత్నాల్లో గొప్ప కార్యక్రమంగా మనం భావిస్తూ ఉన్న కార్యక్రమంలో అతి గొప్ప కార్యక్రమం ఏమిటి అని చెప్పి నేను భావిస్తూ ఉన్నది ఏమిటి అని అంటే, మన పిల్లల చదువుల గురించి ఆరాటపడ్డాం. ఇవాళ ఒక్కసారి నేను మిమ్మల్ని అందరినీ ఒకటి అడుగుతా ఉన్నా. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అంటాడు. బీసీల మీద ప్రేమ అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా నేను. బీసీల మీద ప్రేమ అంటే 4 కత్తెర్లు 4 ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి ఆ తర్వాత చేతులు దులుపుకోవడం ప్రేమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా బీసీల మీద ప్రేమ అంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి గర్వంగా కూడా నేను ఇవాళకి చెప్తా. కారణం ఏంటంటే, నిజంగా బీసీల మీద ప్రేమ అని చెప్పి ఎలా చూపించాడు అని అంటే, నిజంగా పేదరికం అన్నది పోవాలి అని అంటే, మనలో పేదరికం అన్నది పోవాలి అని అంటే ఎప్పుడు పోతుంది ఆ పేదరికం? ఆ పేదరికం అన్నది ఎప్పుడు పోతుంది అని అంటే, మన కుటుంబం నుంచి మన పిల్లలు ఎప్పుడైతే ఇంజనీర్లుగా బయటకు వస్తారో, మన కుటుంబాల నుంచి మన పిల్లలు ఎప్పుడైతే డాక్టర్లు అవుతారో, మన కుటుంబం నుంచి ఎప్పుడైతే మన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి వస్తుందో, ఆ చదవడానికి మన పిల్లలకు చదివించడానికి కోసం మనం అప్పుల పాలు కాకుండా ఆ పిల్లలను గొప్పగా చదివించగలిగితే అప్పుడు పేదరికం నుంచి మన కుటుంబాలు బయటకు వస్తాయి. అటువంటి పరిస్థితి రాకూడదు అని, ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ రోజుల్లో ఒక్కసారి నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజుల్లో మన పిల్లలను మీరు ఇంజనీర్ చదువుతారా, డాక్టర్ చదువుతారా, కలెక్టర్ వంటి ఏ చదువులు మీరు చదువుతారో మీరు చదవండి, ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను చదివిస్తాను అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు గొప్పగా భరోసా ఇచ్చాడు. ఆ రోజుల్లో మన పిల్లలను కాలేజీలకు పంపించాలి అని అంటే మనకు ఒక భరోసా ఉండేది. కారణం ఏంటంటే, ముఖ్యమంత్రి రూపంలో మా పెద్ద ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చదివించేదానికి తోడుగా ఉండేందుకు అన్న భరోసా ఉండేది. ఇవాళ ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ మన పిల్లల్ని మనము ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మన అందరినీ అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అని అంటే ఫీజులు చూస్తే ₹1,00,000 పైన ఉన్నాయి. ప్రభుత్వం తరపున ఫీజు రీయింబర్స్మెంట్ ఎంత ఇస్తున్నారు అని అంటే ముష్టేసినట్టు కేవలం 35,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆ 35,000 రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా నా దగ్గరికి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలామంది పిల్లలు వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న ఫీజు రీయింబర్స్మెంట్ అంటలేదన్నా, ఈ సంవత్సరానికి సంబంధించి 1.5 సంవత్సరం నుంచి అందడం లేదన్నా అన్న మాట వినిపిస్తూ ఉన్నాయి. ఫీజులు చూస్తే ఇంజనీరింగ్లో ₹1,00,000 దాటుతూ ఉన్నాయి. ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ప్రభుత్వం ఇచ్చేది ఎంత అంటే ముష్టేసినట్టు 35,000 రూపాయలు. అంటే మిగిలిన 65,000 రూపాయలు, 70,000 రూపాయలు ప్రతి సంవత్సరం తల్లిదండ్రులు ఆ పిల్లాడి కోసం ఖర్చు పెట్టాలి అని అంటే 4 ఏళ్ళు అయ్యేసరికి కనీసం 3 లక్షల రూపాయలు అవుతుంది. ఇవాళ మన పిల్లలను మనం 3 లక్షల రూపాయలు మనం ఖర్చు పెట్టి మన పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో మనం అంతా ఉన్నామా అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అందరినీ కూడా. ఒక్కసారి మన గుండెల మీద మనం చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ వ్యవస్థ ఇంత దారుణంగా ఉంది. పట్టించుకునే పరిస్థితిలో ఎవడూ లేడు. పేదవాడి గురించి ఆరాటపడే పరిస్థితిలో ఎవరూ లేరు. ఇటువంటి పరిస్థితిని మారుస్తూ మీ అందరికీ కూడా నవరత్నాలతో మనము హామీ ఇచ్చాం. నాన్నగారు పేదవాడి కోసం 1 అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకులా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ ఆ హామీ ఇస్తూ చెప్తా ఉన్నా, మన పిల్లలను డాక్టర్లుగా చేస్తామా, ఇంజనీర్లుగా చదివిస్తామా, అంతకన్నా పెద్ద చదువులు చదివిస్తామా, అటువంటి చదువులు చదివిస్తామా, ఏం చదివిస్తామో మీరు చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చైనా పర్వాలేదు, పూర్తిగా ప్రభుత్వమే బరాయిస్తూ మిమ్మ పిల్లలను చదివిస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు, మీ పిల్లలను ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించడమే కాదు, మన పిల్లలు వెళ్ళి ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదవాలి అని అంటే వెళ్ళి హాస్టళ్ళల్లో ఉండాలి. ఆ హాస్టళ్ళకు అయ్యే ఖర్చు కూడా, మెస్ ఛార్జీలు, హాస్టళ్ళకు అయ్యే ఖర్చులు కూడా కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు అవుతుంది.
ఆ 15,000 రూపాయలు కూడా సంవత్సరానికి తల్లిదండ్రులు పిల్లలకు పంపించలేని పరిస్థితిలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రతి తల్లిదండ్రికి చెప్తా ఉన్నా, మన పిల్లలను మనం ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను చదివించడమే కాదు, ఆ ప్రతి పిల్లాడికి హాస్టల్ ఖర్చుల కోసం, మెస్ ఖర్చుల కోసం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చి తోడుగా ఉంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. కాబట్టి ఏ పిల్లాడు కూడా చదువుకునేదానికి తన తల్లిదండ్రుల మీద ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా చేస్తామని చెప్తా ఉన్నా. అంతేకాదు, ఇంతకుముందు నేను చెప్పా, నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తే జగన్ నాన్నగారి కొడుకుగా 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి ఇంతకుముందే చెప్పా. దాంట్లో భాగంగానే మన పిల్లలు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను బయటికి రావాలి అని అంటే ఆ పునాదులు బలంగా ఉండాలి. ఆ పునాదులు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే ఆ చిట్టి పిల్లల దగ్గర నుంచే మొదలవుతాయి. ఆ పిల్లాడు కనిపిస్తూ ఉన్నాడు కదా అక్కడ, ఆ పిల్లాడు ఇంజనీర్ అయితేనే, ఆ పిల్లాడు డాక్టర్ అయితేనే మన బతుకులు మారుతాయి. ఆ పిల్లలు ఇంజనీర్లుగాను డాక్టర్లుగాను బయటికి రాకపోతే మన బతుకులు, మన తలరాతలు ఎప్పుడూ మారవు. కాబట్టి నాన్నగారు ఒక అడుగు వేస్తే పేదవాడి కోసం జగన్ నాన్నగారి కొడుకుగా 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్తా ఉన్నా. దాంట్లో భాగంగా చెప్తా ఉన్నా, ప్రతి తల్లి చేయవలసిందల్లా తమ పిల్లలను బడులకు పంపించండి. ఏ బడికి పంపించినా పర్వాలేదు, మీ పిల్లలను మీరు బడికి పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రతి తల్లికి చెప్తా ఉన్నా. దీనివల్ల పిల్లలు బళ్ళకు పోవడం మొదలు పెడతారు. తల్లులకు కనీసం సంవత్సరానికి 15,000 రూపాయలు వస్తే ఆ తల్లులు రేపొద్దున ఎలా బ్రతకాలి అని చెప్పి భయపడకుండా ఆ 15,000తో కనీసం పిల్లలను చదివించడానికి ఆరాటపడుతుంది. అప్పుడు పిల్లల పునాదులు బలంగా ఉంటాయి. పిల్లలు గొప్పగా చదివితే వాళ్ళు ఇంజనీరింగ్ డాక్టర్లు అయి మనకు రేపొద్దున తోడుగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇది రేపొద్దున దేవుడు దయవల్ల నవరత్నాల్లో భాగంగా మనం చేయబోయే గొప్ప కార్యక్రమం. ఇది కాక నవరత్నాల్లో భాగంగా మనం చేయబోయే 2వ గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? ఆ అవ్వ తాతల కోసం చెప్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల పరిపాలనలో పెన్షన్లు అవ్వాతాతల కోసం పెంచాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాదు. కారణం ఏంటంటే పెన్షన్లు అవ్వాతాతలకు పెంచితే లంచాలు ఆయనకు రావు కాబట్టి పెంచాలన్న ఆలోచన రాడు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం రేట్లు మాత్రం పెంచుతాడు. ఎందుకు పెంచుతున్నావు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే, ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉంది కదా, అన్నీ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి కాంట్రాక్టర్లకు రేట్లు పెంచుతున్నావు అని అంటాడు. వాస్తవం చూస్తే సిమెంట్ రేటు తగ్గింది, స్టీల్ రేటు తగ్గింది, గతంతో పోలిస్తే పెట్రోలు డీజిల్ రేట్లు తగ్గాయి, అల్యూమినియం రేటు తగ్గింది, స్టీల్ రేటు తగ్గింది, ఇసుక ఫ్రీ. మరి అన్నీ తగ్గినప్పుడు రేట్లు కాంట్రాక్టర్లకు ఎందుకు పెంచుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడిగితే, చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి మాటలు రావు. కానీ కాంట్రాక్టర్లకు మాత్రం అన్నీ పెరిగాయి అని చెప్పి నెపం చూపిస్తూ రేట్లు పెంచుతాడు. కారణం ఏంటంటే బాగా లంచాలు వస్తాయి కాబట్టి. అదే పెన్షన్ల విషయంలో అవ్వాతాతలకి ఇచ్చేది కాబట్టి ఈయన చేతికి వచ్చే లంచాలు ఏమో ఉండవు కాబట్టి పెంచేదానికి మనసు రాదు. ఇవాళ నవరత్నాల్లో భాగంగా మనం చేయబోయే 2వ అతి గొప్ప కార్యక్రమం ఏమిటో తెలుసా? ఆ అవ్వాతాతల కోసం ఆరాటపడ్డం. ఆ అవ్వాతాతలకు వయసు పెరిగే కొద్దీ ప్రతి సంవత్సరం ఖర్చులు కూడా పెరుగుతాయి. వేరే వాళ్ళ మీద బతికే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి నుంచి అవ్వాతాతలకు తోడుగా ఉండేందుకు దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సు వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే మనం చేయబోయే నవరత్నాల్లోని 2వ కార్యక్రమం, గొప్ప కార్యక్రమం, పెన్షన్లను 2,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అంతేకాదు, పెన్షన్ 2,000 చేయడమే కాదు, ఇవాళ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు నిజంగా వీళ్ళ పరిస్థితి ఎలా ఉందనంటే, వీళ్ళంతా కూడా ఒక వారం రోజుల పాటు వీళ్ళకి ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు ఏదైనా పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, ఈ పేద వర్గాలంతా కూడా. ఇటువంటి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, పెన్షన్ 2,000 చేయడమే కాదు, పెన్షన్ 45 ఏళ్ళకే వచ్చేట్టుగా చేస్తూ ఉన్నాం వీళ్ళందరికీ అని కూడా చెప్తా ఉన్నా. దానివల్ల 45 ఏళ్ళకే పెన్షన్ వస్తే నిజంగా ఒక ఊరట ఉంటుంది. 2,000 రూపాయలు వస్తే
ఆ ఊరట ఆ 2,000 రూపాయలతో 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్కకు ఇది వర్తింపజేస్తాం. 45 ఏళ్ళు నిండిన ప్రతి అక్క కూడా బ్రతకడానికి భయపడాల్సిన పని లేకుండా కనీసం 2,000 రూపాయలతో ముందడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది. ఇది మనం చేయబోయే నవరత్నాల్లో 2వ అతి గొప్ప కార్యక్రమం. 3వ అతి గొప్ప కార్యక్రమం నవరత్నాల ద్వారా మనం చేయబోయేది ఏంటి అని అంటే ఆరోగ్యశ్రీని మార్పు చేయడం. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి నేను వేరే చెప్పాల్సిన పనుల. ఇవాళ 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే, గతంలో అయితే 108 నెంబర్కు ఫోన్ కొట్టినప్పుడు నాయన హయాంలో ఖోయ్ 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 అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ మన ఇంటి ముందుకు వచ్చి బాగోలేని పెద్ద మనిషిని తీసుకొని హాస్పిటల్లో చేర్పించి ఉచితంగా వైద్యం చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపించే పరిస్థితి. ఇవాళ 108 నెంబర్కు ఫోన్ కొడితే అంబులెన్స్ వస్తుందా లేదా అన్న భయం కూడా మనలో చాలామందికి ఉంది. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి ఎలా ఉంది అని అంటే 108కు ఫోన్ చేస్తే వినిపించే సమాధానాలు ఏమిటో తెలుసా? డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదు 3 నెలల నుంచి అన్న సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ 108 నెంబర్కు ఫోన్ చేస్తే అంబులెన్స్కు డీజిల్ లేదు అని చెప్పి సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ పరిస్థితిని పూర్తిగా ఏ స్థాయిలోకి ఆరోగ్యశ్రీ దిగజారిపోయింది అని అంటే, మనలో ఎవరికైనా బాగోలేకపోతే క్యాన్సర్ లాంటియో, లేకపోతే గుండెపోటో, లేకపోతే మెదడుకు సంబంధించిన న్యూరాలజీకి సంబంధించిన రోగాలు, అంతకన్నా పెద్ద రోగం ఏదైనా వస్తే మనమంతా కూడా మంచి హాస్పిటల్కి పోయి వైద్యం చేయించుకోవాలనుకుంటాం. ఇవాళ మంచి హాస్పిటల్ అన్నీ రాష్ట్రంలో ఎక్కడున్నాయి? అన్నీ కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిగా 60 ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి మంచి హాస్పిటల్ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇవాళ ఆరోగ్యశ్రీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత దారుణంగా ఉంది అని అంటే, మనకేదైనా బాగోలేకపోతే వైద్యం చేయించుకునేదానికి మనం పెద్ద హాస్పిటల్ లేకపోతే హైదరాబాదుకు పోతే ఇవాళ ఆరోగ్యశ్రీ వర్తింపజేయరట. హైదరాబాదుకు మనకు ఏదైనా బాగోలేకుండా మనం పోతే ఆరోగ్యశ్రీ ఇవ్వరట. ఆరోగ్యశ్రీ హైదరాబాదులో ఇవ్వరు, ఆరోగ్యశ్రీ చెన్నైలో ఇవ్వరు, ఆరోగ్యశ్రీ బెంగళూరులో ఇవ్వరు. మరి మంచి హాస్పిటల్ అన్నీ ఉండేటివి అక్కడే, మరి ఎటువంటి మంచి హాస్పిటల్ లేనేటివి ఇక్కడేమో హాస్పిటల్ లేవు, ఇక్కడేమో హాస్పిటల్ లేవు, అక్కడేమో చూస్తే మంచి హాస్పిటల్ ఉన్న ఆరోగ్యశ్రీ లేని పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ ఇక్కడికి రాకమునుపు కూడా ఎంతటి దారుణంగా ఆరోగ్యశ్రీ పరిస్థితి ఉంది అని చెప్పడానికి చాలామంది నా దగ్గరికి ప్రతిరోజు పాదయాత్ర మొదలవుతే కనీసం 2-3 కేసులన్నా కనీసం అన్న ₹1,00,000 ఖర్చు పెట్టామన్నా ₹1,00,000 ఖర్చు అవుతా ఉన్నాయన్న ఆరోగ్యానికి అన్న మాట ప్రతి ఒక్కరి నోట్లో నుంచి వస్తూ ఉంది. ఇవాళ మనం చేయబోయే నవరత్నాల్లో గొప్ప కార్యక్రమంలో ఇంకొకటి ఏమిటి అని అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా మార్చేసేయడం. దేవుడు దయ వల్ల మీ అందరి చల్లని దీవెన వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, ఎటువంటిదైనా సరే ₹1,000 దాటితే అది పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ₹1,000 దాటితే ఏ పేదవాడి మీద కూడా బర్డన్ పడకుండా, ఏ పేదవాడి మీద కూడా దాని ఇబ్బందులు పడకుండా పూర్తిగా ఆరోగ్యశ్రీలోకి తీసుకొని వస్తామని చెప్తా ఉన్నా. ఎన్ని ₹1,00,000 ఖర్చు అయినా కూడా పర్వాలేదు, మంచి హాస్పిటల్ ఎక్కడ ఉన్నా పర్వాలేదు, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఎన్ని లక్షలు ఖర్చు అయినా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటామని చెప్పి ఆరోగ్యశ్రీని మారుస్తామని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇది మనం చేయబోయే గొప్ప కార్యక్రమంలో ఒకటి. ఆరోగ్యశ్రీలో మార్పులు తీసుకొని రావడమే కాకుండా ఆపరేషన్ చేయించడమే కాదు, ఉచితంగా చేయించడమే కాదు, డాక్టర్లు ఆ ఆపరేషన్ చేయించిన తర్వాత మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు చెప్తే 6 వారాలు కానీ 4 నెలలు కానీ 6 నెలలు కానీ ఎన్ని నెలలైనా కూడా వాళ్ళు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తే మొత్తం ఆ రెస్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు సంపాదించే వయసులో ఉన్న వాళ్ళు రెస్ట్ తీసుకుంటే సంపాదించే పరిస్థితి ఉండదు కాబట్టి కుటుంబం పస్తులు పడుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి కూడా మార్చి రెస్ట్ తీసుకోమని చెప్పి డాక్టర్ చెప్తే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా డబ్బులు ఇచ్చి తోడుగా ఉంటాం ఆ కుటుంబాలకు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. అంతేకాదు దీర్ఘకాల రోగాలతో బాధపడతా ఉన్న వాళ్ళు థాలసీమియా కానీ, డయాలసిస్ కానీ, లేకపోతే కిడ్నీ వ్యాధులు కానీ, లేకపోతే మరొకటి ఇటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో
రోగాలతో బాధపడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్న ప్రతి పేదవాడికి చెప్తా ఉన్నా, వాళ్ళందరికీ కూడా పెన్షన్ 10,000 రూపాయలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ జనరల్గా మనం ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకు చేస్తూ ఉన్న కార్యక్రమాలు. ఇవి కాక మన చేనేతలకి ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా మలాంది చేస్తే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపించినట్టు ఏదైనా ఉంటే మైక్ మీ దగ్గరికి పంపిస్తా. మీ దగ్గర నుంచి సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపొద్దున మీ దగ్గర నుంచి తీసుకున్న ఈ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా రేపొద్దున బీసీ డిక్లరేషన్ ద్వారా, బీసీ గర్జన్లో బీసీ డిక్లరేషన్ ద్వారా మనం కూడా అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి రేపొద్దున మీ అందరి ముఖాల్లో చిరునవ్వును చూడడానికి ఆరాటపడతానని చెప్తా ఉన్నా. ఒకటి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదేమిటి అని అంటే 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూసిన తర్వాత నేను చెప్తా ఉన్నా, మిమ్మల్ని అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లిన దేవునితో మనందరి ప్రభుత్వం వస్తే ఆ తర్వాత మాత్రం మీకు ఒక్క హామీ ఇస్తా ఉన్నా, ప్రతి చేనేత కార్మికుడిని కూడా నేను ఎంతగా మేలు చేస్తాను అని అంటే, నేను చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో నా ఫోటో కూడా ప్రతి ఇంట్లో ఉండేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ మాత్రం ఖచ్చితంగా హామీ ఇస్తా ఉన్నా. అది మాత్రం ఖచ్చితంగా చెప్తూ మైక్ మీ దగ్గరికి ఇస్తా. మీరే ఏదైనా సలహాలు ఏదైనా ఇవ్వాలనుకుంటే, సూచనలు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పి మనకి కోరుతా ఉన్నా. మైక్ అక్కడికి పంపించారు. ఎవరైనా మాట్లాడాలనుకున్న చేతుల పైకి ఎత్తే నేను మైక్ ఇస్తాను. చెప్పునా చంద్రన్న, నేను మా చేనేత కార్మికులందరూ చేసుకోలేనప్పుడు నువ్వు చెప్పిన సభకి చెప్పిన మాటలు తీరు నాకు చాలా ఆనందం చేసింది. కాబట్టి మీకు ప్రతి ఒక్కరూ దయ ఉంచి ఈ వైఎస్ఆర్ పార్టీకి గుర్తుకు వేటు వేసి గెలిపించి అన్న చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అన్నను చూడకపోయినా నాయన్ని చూడండి. అన్న సదుపాయం చేస్తాడో లేదో మళ్ళా మాట్లాడతామని నేను గట్టిగా హామీ చెప్తా ఉన్నా. ఉంటా అన్నా. మీ పేరేం పేరునా? గెంజి గోపాల్. థ్యాంక్ యూ గోపాల్ అన్న, థ్యాంక్ యూ అన్న. కానీ మనం ఇంకేమైనా మాట్లాడాలనుకున్న మైక్ మీ దగ్గరికి పంపిస్తామా? ఎవరైనా చేతులు మైక్ దన్నా అక్కడ ఆయన అది అడుగుతా ఉన్నాడు. మీ ఇష్టం, మైక్ ఇచ్చాను, అడుగుతాను అడుగు. జగనన్న గారికి, వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీరామదాస్ ఈశ్వరయ్య. ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయిపోయిన. మా తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. అయితే మన చేనేతల గురించి 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను సార్. దయచేసి వారి కష్టాలు సుఖాలు, నేను కూడా చేనేత కార్మికుడు ఇప్పుడు కూడా మగ్గం నేస్తాను, దాంట్లో తెలుసు కనుక తమరి దృష్టికి తీసుకొస్తున్నాం. కాకపోతే నాకు తెలిసి గత 50 సంవత్సరాలుగా చేనేత కార్మికులు పడుతున్న కష్టాలు వేదిక మీద వచ్చినటువంటి నాయకులు రకరకాలుగా చెబుతున్నారే కానీ వారి బాధలు పరిష్కారం చేసేటటువంటి నాయకులు ముందుకు రాలేదు సార్. ఒక ఉదాహరణ లేటెస్ట్గా ఏంటంటే, రైతులతో పాటు చేనేత కార్మికులు కూడా రుణాలు మాఫీ అన్నారు. కానీ చేనేత కార్మికుడికి ఏ బ్యాంకు కూడా రుణం ఇచ్చిన పాపాన్ని పోవటం లేదు సార్. ఇప్పుడు 100కి 95 మంది చేనేత కార్మికులు బయట 5 రూపాయలకు 10 రూపాయలకు అప్పులు తెచ్చుకొని వాళ్ళ బిడ్డలను చదివించుకోవటం కానీ, బిడ్డలను పెళ్ళిళ్ళు చేయటం కానీ, ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటం కానీ చేస్తున్నారు బయట అప్పులతోటి. అంతేగాని బ్యాంకుల్లో రుణాలు ఇచ్చిన పాపాన్ని ఎక్కడా పోలా. పైపెచ్చు మాస్టర్ వ్యవస్థ దగ్గర వీళ్ళు వేలు లక్షలు అప్పులు తెచ్చుకొని అష్ట కష్టాలు పడి వాళ్ళ ఇండ్లు ఏదో కొద్ది గొప్ప పొలం ఉంటే తాకీదు పెట్టుకొని ఆ విధమైనటువంటి వడ్డీలు భరించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు సార్. వాళ్లకు ఇప్పుడు ఇంతకుముందు ఒక పెద్ద ఆయన చెప్పారు, చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఒక బ్యాంక్ అంటూ ఉంటే వాళ్ళకి అప్పులు ఇచ్చి, ఇప్పుడు ఉదాహరణకు మా పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఒక సొసైటీ ఉంది. వాళ్ళకి అప్పులు ఇవ్వటం, అప్పులు వడ్డీతో పాటు తీర్చుకోవటం. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా ఒక బ్యాంకు, సపరేట్ బ్యాంక్ ఉన్నట్టయితే వాళ్ళకి అప్పులు ఇచ్చి వసూలు చేసుకుంటూ వాళ్ళ బాధలు వాళ్ళు తీర్చుకునేటట్టుగా ఉంటారు సార్. కాబట్టి అలాంటి ఇక్కడ నేను ఒకే ఒక విషయం చెప్పండి. ధర్మవరం పోయినప్పుడు ఈశ్వరన్న, ధర్మవరం పోయినప్పుడు అక్కడ చేనేత కార్మికులు బాధలు పడతా ఉన్న పరిస్థితిని చూసినప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఆ రోజు మనం చెప్పినప్పుడే ఆ రోజే 45 ఏళ్ళ పెన్షన్ అనేది ఎక్కడ పుట్టింది అని అంటే, ఆ రోజు చేనేత కార్మికులను నిరాహార దీక్ష చేస్తూ ఉన్న అక్క చెల్లెమ్మలను చూసి
ఆ రోజే 45 ఏళ్ళకే అక్క చెల్లెమ్మలకు అక్కలకు పెన్షన్ ఇస్తాను అని చెప్పి పుట్టింది అక్కడే పుట్టింది. అదే ధర్మవరంలోనే చేనేత కార్మికుల మధ్యలోనే పుట్టింది ఆ 45 ఏళ్ళకే పెన్షన్ ఇచ్చే ఆలోచన. ఆ రోజు ఆ మాట చెప్పడమే కాకుండా మీరన్న ఆ మాట కూడా చెప్పా. ప్రతి చేనేత కార్మికుని కూడా హామీ ఇస్తూ చెప్పా, మనం అధికారంలోకి దేవుడు దయ వల్ల వచ్చిన వెంటనే వచ్చిన మొట్టమొదటి అసెంబ్లీ సెషన్లోనే పాస్ చేసి చేనేతలకు సపరేట్ కార్పొరేషన్ తీసుకొస్తానని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు హామీ ఇచ్చి చెప్పా. అది మరొక్కసారి పునరుద్ఘాటిస్తా ఉన్నా. ఖచ్చితంగా చేనేత కార్మికులకు అందరికీ కూడా కార్పొరేషన్ ఇస్తున్నాం. వాళ్ళు ఈ హామీనైతే మీరు నెరవేర్చినట్టయితే మా చేనేత కార్మికులు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది అయితే ఉండారో 100% తమరికే ఓట్లేస్తారని నేను హామీ ఇస్తున్నాను భగవంతుని సాక్షిగా. అయితే మీ తాతగారు మీ ఫాదరే కాదు, మీ తాతగారు కూడా మా సొంతూరు పుల్లంపేట కడప జిల్లా, అక్కడ వచ్చినప్పుడు కూడా చేనేత కార్మికులు చాలా అండగా చాలా ఇదిగా ఉండేవారు. ఈ మధ్యనే వెంకటగిరికి కూడా మీ తాతగారు వచ్చినప్పుడు కూడా ఎన్నో జీబులతోటి వాళ్ళు వచ్చి పలానా రాజారెడ్డి గారు వస్తున్నారని ఆనందపోయారు అప్పుడు ఆ రోజుల్లో కూడా. అదేవిధంగా జగన్ గారు ఇన్ని ఊర్లు పాదయాత్ర చేస్తున్నారు కానీ వెంకటగిరికి రాలేదని మా వెంకటగిరి చేనేత కార్మికులు చాలా నిరాశగా ఉన్నారన్న. ఇప్పుడు ఎందుకు మీ యొక్క అమూల్యమైనటువంటి పాదధూళి మీరు పవిత్రం చేయండి, మీకు 100% ఓట్లు మీకే. జై రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ జై జై. థ్యాంక్ యూ శ్రేయ అన్న. చెప్పు. నమస్తే అన్న జగన్ అన్న. నేను నెల్లూరు జిల్లా పద్మశాలి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిని. అన్న నువ్వు చెప్పినవి అన్నీ చాలా చాలా బాగున్నాయి, కానీ కొంతమంది నవ్వుతున్నారన్న. ఏమంటున్నారంటే సెంటర్లో మాకు ఒక చిన్న అంగడి షాప్ ఉంది, ఆడుంటే ఏమంటారంటే మన అంగడి దగ్గరికి వచ్చి 45 ఏళ్ళకే ఇచ్చేస్తాడా మీ జగనన్న పెన్షన్లో, నిజమేనా ఇవన్నీ అంటాడు. ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి వర్షాలు వచ్చినప్పుడు మొగ్గాలగుంటలో నీళ్లు వచ్చినప్పుడు బస్తా బియ్యము శాంక్షన్ చేస్తున్నాను 2000 డబ్బు ఇస్తున్నాను మీకని ప్రకటించాడు. ఇచ్చి చూపించాడు. అది వాళ్ళ పవర్. మాకు తెలుసు ఆ సంగతి. నన్ను పద్మ అని పిలిచిన చరిత్ర ముఖ్యమంత్రి నాకే దక్కిందన్న. మహిళా కాంగ్రెస్గా అధ్యక్షుడు అప్పుడు ట్రైనింగ్ వెళ్ళాము నేను, ఢిల్లీ బాబు గారు, మేమిద్దరం వెళ్తే రామ్మ పద్మ అన్నాడు. చెంచుల బాబు యాదవ్, ఇంక నువ్వు చచ్చిపోయినా చాలు నీ చరిత్ర అనేది నిలబడిపోతుంది అని అన్నాడు. ఒకటే అన్న, మాకు చేనేత కార్మికులకి మీరే గవర్నమెంట్లో ఫామ్ అయినప్పుడు మాకు కరెంటు ఉచితంగా ఇవ్వాలి మా చేనేత కార్మికులకి. ఎందుకంటే మేము కరెంటు బిల్లులు అతి విధిగా పెరిగిపోయి ఉన్నాయి, అది కట్టుకోలేకపోతున్నాం. మీరు అన్నట్టు బిడ్డల్ని చదివించుకోలేకపోతున్నాం. మా బాధలు అంతింతా కాదు, చెప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. కానీ ఈరోజు మీరు చెప్పినవి అన్నీ అసలు మనసుకి ఎంత సంతోషంగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము. నిజంగా మీరు మా వెంకటగిరికి మీ పాదధూళి మాకు అడుగు పెట్టారంటే మా వెంకటగిరిలో మాకు చాలా బాగుంటుందన్న. మా తమ్ముడు కూడా నిత్యం మాకు చెప్తూనే ఉంటాడు వెంకటేశ్వర్లో, అక్క వస్తాడు ఈ తడవ జగనే మనకి తిరుగు లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. మేము చాలా చాలా మీకు సంతోషంగా మేము మా వెంకటగిరికి మా చేనేతల తరపున ఇదిగో అన్న చెప్పినట్టు మేము మిమ్మల్ని మహిళలతో కూడా కలిపి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామన్నా. మా వాళ్ళంతా ఏదిక మీద ఉన్నారు, మా తమ్ముళ్ళు అందరూ చేనేత కార్మికులు అందరూ మాకు అప్పుడప్పుడు కూడా చెప్తుంటాడు ఈ తడవ అనేసి. మీరు రావాలన్నా ఈ తడవ తప్పకుండా. మనం ఆ రోజు అన్న ఈశ్వరయ్య అని చెప్పినప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. ఆ రోజు ధర్మవరానికి నేను పోయినప్పుడు ఆ రోజు 45 ఏళ్ళకే పెన్షన్ అని ఒకటి చెప్పా, చేనేతలకు కార్పొరేషన్ అని చెప్పా. మూడవది ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు ఇస్తానన్నాడు కానీ ఇవ్వడంలా. నాన్నగారి హయాంలో 600 రూపాయలు అయినా కూడా ఆ రోజుల్లో 10 ఏళ్ళ కిందట 600 రూపాయలు ఆయన అప్పుడు ఇచ్చిన రోజు కూడా ప్రతి నెల చేనేత కుటుంబానికి అందే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1000 అని చెప్పాడు, ఇంతకుముందే అన్న చెప్పినట్టు 3 ఏళ్ళు అయిపోయింది, ఎవరికి అందలేని పరిస్థితి అని చెప్పాం. అది మారుస్తూ మనం చెప్పాం ప్రతి చేనేత కుటుంబానికి కూడా 2000 రూపాయలు ఇస్తామని చెప్పి సబ్సిడీ కూడా అని చెప్పి కూడా ఆ రోజు కూడా అనడం జరిగింది. అది కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఈ 3 ఆ రోజు చేనేత కార్మికులకు ఉద్దేశించి ధర్మవరానికి మనం పోయినప్పుడు మనం చెప్పిన మాటలు, అందుకనే ఇవి చెప్పడానికి మళ్ళా ముందుకు వచ్చు. కానీ ఆ పాపం తనకి మైకు ఒక్క మాట అన్న, మాది వెంకటగిరి నియోజకవర్గం మాది. నా పేరు తులసీకృష్ణ, మేము చేనేత కార్యక్రమం అన్న. మా ఒక అభిప్రాయం ఏంటంటే
రాష్ట్రంలో చేనేత కార్మికులకు తరపున చట్టసభల్లో మాట్లాడేదానికి ఒక వ్యక్తి లేరన్నా. ఆ వ్యక్తుల్ని మీ ప్రభుత్వంలో చట్టసభలకి తీసుకెళ్లాలని కోరుకుంటాను అన్న. అది చేనేత కార్మికుల సమస్యల్ని చట్టసభల్లో తెలపాలని మా ఆపేక్ష అన్న. చేద్దామన్నా. మీ తరపున మనం చేసిన గొప్ప పని ఏందో తెలుసా? బుట్ట రేణుకమ్మ అని చెప్పి మన కర్నూలు ఎంపీని చేనేత ఆడపడిచి ఎంపీగా చేసినాం. అవునన్నా, చేనేతలకు అన్ని రకాలుగా పదవులకు సంబంధించి తోడుగా ఉండే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తామన్నా. అదేనన్నా ఖచ్చితంగా మా ఆశ, అదేనన్నా. చెప్పను. మీ పేరేం పేరమ్మా? అన్న నా పేరు కృపానిధి, కళ్యాణ్ కూడా అంటారు. నేను తెలుగుదేశం పార్టీ, కానీ ఆయన చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. మీ నాన్నగారు చనిపోతే. ఎందుకంటే గాంధీ తాత చనిపోయిన విగ్రహాలు వచ్చినాయి, దాన్ని రెట్టింపు వచ్చినాయి ఆయన విగ్రహాలు. అందరూ ఏడ్చారు, నేను కూడా ఏడ్చాను. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను తెలుగుదేశమే. మా నాయన తరపున తెలుగుదేశం గేరా కానీ నాకు మనసు ఒప్పుకోవాలా, నాకు కన్నీరు ఒప్పుకోవాలా. నేనేం చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా. అది మా నాయన తరపున పోరు చేస్తున్నాడు. మనం తెలుగుదేశం నిలబడుతున్నారా, నువ్వు తెలుగుదేశం వేరా అని అంటున్నాడు. కానీ నేను నిజాయితీగా యథార్థంగా, ఆయన ఒకడికి ఇస్తే నువ్వు రెండు, నువ్వు మందిగా ఎత్తేస్తే మూడో ఏడు కాస్తా, నువ్వు మందిగా ఎత్తేస్తే. సరేనా? థ్యాంక్ యూ కళ్యాణ్. అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్న. చెప్పండి. అన్నా నా పేరు సుబ్రహ్మణ్యం, వెంకటగిరి 21వ వార్డున. నేను చేనేత కార్మికుడిని. అన్నా వెంకటగిరిలో నేషనల్ అవార్డులు ఇప్పటికి 10 వచ్చున్నాయన్నా. దాంట్లో ఒక 21వ వార్డులోనే 3 వచ్చున్నాయన్నా. అన్నా సమస్య ఏంటంటే అవార్డు వచ్చినప్పుడు వచ్చి అంతా ఫోటోలు ఎత్తుకుంటారు, వీడియోలు తీసుకుంటారు, అన్నీ చేస్తారన్నా. కానీ అవార్డు గ్రహీతలకు మాత్రం మళ్ళీ పట్టించుకోరన్నా. అన్న నా ప్రధానమైన సమస్య ఏంటంటే అన్న మీరు ఎట్టా 45 ఏళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు. అదేంటంటే వాళ్ళ కళని గుర్తించి, మీరు ఆ ప్రతిభను గుర్తించి 5,000 చేయండి అన్న వాళ్ళకి పెన్షను. నెక్స్ట్ వాళ్ళకి ఆర్టీసీలో కానీ రైల్లో కానీ 60% రాయితీలు కల్పించండి అన్న. వాళ్ళు వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఏదన్నా 50 ఏళ్ళు పైబడినాక వాళ్ళకి కళ్ళు కనపడవు కాబట్టి ఇంకెటు పని చేసుకోలేరు కాబట్టి అన్న ఏదన్నా లోన్లు 2 లక్షల రూపాయలు లోన్ ఇప్పిస్తే వాళ్ళు ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతుకుతారన్నా. అన్నా ఇది మాత్రం ఏంటంటే మీరు చేయగలుగుతారు అనే ఒక నమ్మకంతోనే, మీరు మాటిస్తే తప్పరు అనే ఒక నమ్మకంతో మీకు చెప్తున్నానన్నా. అదన్న విషయం అన్నా. ఇంకా ఏంటంటే చేనేత కార్మికులు చాలా నలిగిపోతున్నారన్నా. అన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మేము చాలా గౌరవంగా బతుకుతున్నాము. అదే గౌరవం మళ్ళా మీతోనే వస్తుందని మాకు నమ్మకం ఉందన్న. వీళ్ళందరిలో కూడా ఆ గౌరవం రంపించాలన్నా మీరు. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు చేనేత కార్మికుడికి పిల్లని తీసుకోవాలన్నా కానీ, పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఇది లేదన్నా. ఆఖరికి వాళ్ళకి అంత అగౌరవంగా బతుకుతున్నారన్నా. అది మీ ప్రభుత్వంలోనే జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం అన్న. సుబ్రహ్మణ్యం, నువ్వు చెప్పినట్టువన్నీ కూడా ఆలోచన చేస్తున్నాను. నాకు ఒకటైతే ఖచ్చితంగా ఉంది సుబ్రహ్మణ్యం, ఖచ్చితంగా లోన్లు అనేది, ఆర్టిసన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మీ అందరికీ. చాలామంది ఇవాళ ఆర్టిసన్ కార్డుల కోసం అప్లికేషన్ పెట్టుకున్న రాని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆర్టిసన్ కార్డు ప్రతి ఒక్కరికి వచ్చేట్టుగా చేయాలి. చేయడమే కాకుండా కార్డు ఇచ్చిన లాభం లేని పరిస్థితిలో ఆ కార్డు ఉంది. ఆ కార్డుకు వాల్యూ రావాలి. ఆ కార్డుకు వాల్యూ రావాలి అని అంటే ఖచ్చితంగా బ్యాంక్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ కార్డు చూపించినప్పుడు ఆ కార్డు ఆధారంగా కనీసం ప్రతి చేనేత కుటుంబానికి కనీసం 1,00,000 రూపాయలన్న వడ్డీ లేకుండా డబ్బులు ఆ పేదవాడికి అందించగలిగిన పరిస్థితి శోధించి, మీ అందరి చల్లని దీవెనతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా అది కూడా తీసుకొచ్చి దానికి గట్టిగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా అది కూడా హామీ ఇస్తాను. హలో నమస్తే అన్న, నా పేరు శ్రీనివాసులు. చెప్పనా. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేనేత కార్మికులకు కొంతమందికి అంత్యోదయ కార్డులు ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాళ్ళను మర్చిపోయినారు. చేనేత కార్మికులకు ప్రతి ఒక్కరికి అంత్యోదయ కార్డు ఇచ్చి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే చేనేత జౌళి శాఖకు కలిపి బడ్జెట్లో చేనేత బడ్జెట్ పెడుతున్నారు. అటు కాకుండా చేనేతకే బడ్జెట్ పెడుతూ మీరు చేనేతకు సంబంధించిన మంత్రిని అపాయింట్మెంట్ చేసేటప్పుడు మీరు మంచి మనసుతో పూర్తి వివరాలు తెలిసి ఎంతో కొంత చేనేత పరిశ్రమ తెలిసిన వ్యక్తిని
మంత్రిగా చేయవలసిందిగా తమరని కోరుతున్నాము. ఆలోచన చేద్దాం. నువ్వు చెప్పినవన్నీ కూడా బాగానే ఉంటాయి. ఉన్నాయి. ప్రతి ఒక్క చేనేత కార్మికుడు మరీ అద్దుమానం ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడుండే ప్రభుత్వము ఇప్పటికీ ప్రతి చేనేత కార్మికుడికి వెంకటగిరిలో 3 సార్లు సర్వే చేయించారు. ఈ 3 సార్లు బయోడేటా ఎందుకయ్యా అంటే ముఖ్యమంత్రి గారు సర్వే చేసుకోరమ్మన్నారు, మీ జీవితాలు ఏ బాగుపరుస్తారంటానని చెప్పేసి 3 సార్లు సర్వే చేయించడం జరిగింది. ఆ చేసుకొని వచ్చిన సర్వేను ఆయన ఏం చేసినాడో ఇంతవరకు మాకు తెలీదు. పోయినసారి 2 సంవత్సరాల క్రితం వరదలు వచ్చుంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఆ ఎమ్మెల్యే చేనేత కార్మికులను ఏ విధంగా చూశాడంటే, మీరు చేనేత కార్మికుల రౌడీలా అనే విధంగా మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఎంత హీన స్థితిలో ఉందో మా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుస్తూ ఉంది. అటువంటి మంత్రులు ఎమ్మెల్యేలను పెట్టి చేనేత కార్మికులకు రావాల్సినటి ఏవి కూడా నిధులు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీ పేరు ఏం పేరునా? శ్రీనివాసులు సార్. పెద్ద సీన నువ్వు చెప్పింది మనసులో పెట్టుకుందాం సీన. అన్న జగన్ అన్న చెప్ప ధన్యవాదాలు అన్న. చెప్తానే. మాది కలువాయి మండలం అన్న. అమ్మా కానీ మేము మహిళలమందరము కూలి చేసి పొదుపులు కట్టుకున్నామన్నా. పొదుపు కట్టుకుంటే 1 లక్ష రూపాయలు ఇచ్చి 3 లక్షల వడ్డీ వేసి ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మీ యొక్క అందరికీ పొదుపులు దోసేస్తాను అన్నాడు. జరిగిందన్నా. ఇప్పుడు మేము చచ్చిపోతున్నాం మా పొదుపులతో వడ్డీలు కట్టలేక. మేము కూలి చేసుకునేవాళ్ళం అయిపోతుంది. ఈ విధంగా చేస్తున్నాడు అన్న. మీరందరూ మహిళలకు అందరికీ నేను పొదుపులు దోసేస్తాను అక్క, పొదుపులు దోసేస్తాను చెల్లెలు అన్నాడు. జరిగిందన్నా. మాకు ఇది కానీ చేసినారు అనుకో మేము బాగుపడతామన్నా. మేము ఆ పొదుపులతో చచ్చిపోతా ఉన్నాం మా పిల్లోళ్ళు. మేము వడ్డీలు వేస్తుంటన్నా. చంద్రబాబు నాయుడు చూసినావు, చంద్రబాబు నాయుడు చేయలే, మోసం చేసినాడు. మనమైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నామ్మా, చేనేత కార్మికుల్లో కూడా చాలా మంది అక్క చెల్లెమ్మలంతా కూడా పొదుపు సంఘాల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చి ఒకటే చెప్తా ఉన్నామ్మా, 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. పూర్తిగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు, 1 రూపాయి కూడా మాఫీ చేయాలి. ఆ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నేను చెప్తా ఉన్నానమ్మా, ఎంతైతే మీకు ఎన్నికల నాటి వరకు మీకు ఎంతైతే మీకు అప్పులు ఉంటాయో పొదుపు సంఘాల్లో, ఆ మొత్తం అప్పంతా 4 దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తానని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. అంతేకాదు అంతేకాదు తల్లి, నేరుగా మీ చేతికి ఇయడమే కాదు, మనం చేసేది ఇంకొకటి గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఏమిటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు జరిగిన నష్టం ఏమిటి అని అంటే, రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ వీళ్ళందరికీ కూడా ఇంతకు ముందంతా కూడా గతంలో 0 వడ్డీకే డబ్బులు వచ్చేటివి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తరపున వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టడం మానేసినాడు. కాబట్టి బ్యాంకులు మనకు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడం మానేసినాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయమైన పని ఏమిటనంటే, అది ఒకవైపున మోసం చేసినాడు, రెండో వైపున మన తరపున కట్టవలసిన వడ్డీ లెక్కలు బ్యాంకులకు కట్టకుండా మానేసినాడు. కాబట్టి ఇవాళ రైతులకు కానీ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కానీ ఎవరికి కూడా బ్యాంకులు వడ్డీ లేకుండా డబ్బులు ఇవ్వడంలా. రేపొద్దున దేవుని దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇచ్చేది ఏదైతే 4 దఫాల్లో నేరుగా మీ చేతికే ఇస్తామన్నది సపరేట్గా మీ చేతికి ఇస్తూ, మీ తరపున వడ్డీ లెక్కలు కూడా పూర్తిగా బ్యాంకులకు కట్టి బ్యాంకులు మీకు మళ్ళా వడ్డీ లేకుండా మీకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్తా ఉన్నాం. మీ తరపున వడ్డీ లెక్కలు కూడా మనం బ్యాంకులకు పూర్తిగా కడతాము, తోడుగా ఉంటామని చెప్పి నీకు మాటిస్తా ఉన్నాం. అదే కాదన్న, మేము కలవాయమ్మకు కూడా నువ్వు కానీ ముందుకు వస్తే నిన్ను మేము గెలిపించి లక్షణంగా ఉంటే మేము కళాయమ్మకి పొంగలు పెడతామని 2 టెంకాయలు ఎక్కువ కొట్టాల. నా పేరు గంగటరత్నమ్మ సార్. థ్యాంక్ యూ తల్లి. అన్నా నమస్తే అన్న. లాస్ట్ అమ్మా, ఇంకా లాస్ట్ అమ్మా అన్నా చెప్తాలే. 6వ వార్డు నెంబర్ నాన్న నేను. అమ్మా అవునన్నా, పేరు పక్క 6వ వార్డు నెంబర్ అనిల్ రెడ్డి పక్క నేను కలువాయిన మండలం. నా పేరు ఏనాదమ్మ. చెప్తాలే. నమస్తే అన్న జగన్ అన్న, మాది కలువాయి మండలము. నువ్వు చెప్పిన ఆలిముత్యాల మాటలని చాలా సంతోషంగా ఉందన్న. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం అన్న. లాస్ట్ బా, ఇంకా లాస్ట్ బా. ఒక్క అవకాశం అన్నా. యాడున్నావు బా? ఇక్కడే ఉన్నా అన్న. చెప్పు. నా పేరు శ్రీనివాసులు అన్న, మాది వెంకటగిరి అన్న. ప్రతి సంవత్సరం వెంకటగిరిలో మా వార్డులో
ఒక్కొక్క వార్డుకు వచ్చి బీసీ సప్లైన్ కింద 3 సబ్సిడీ లోన్లు ఇస్తున్నారన్నా. ఈ 3 లోన్లు జన్మభూమి కమిటీ కానీ రోల్ సేపు వాళ్ళకే ఒక ఇస్తున్నారు. లాస్ట్ ఒక రోల్ సేపు కూర్చోండి రోల్ సేపు కూర్చో. లాస్ట్ ఇంకా కూడా అయిపోతాం. ఈ 3 అయిపోయినాక అందరం కలిసి పోదాం అన్న. ఈ 3 సబ్సిడీ లోన్లు మీరు లేస్తే వెనకలోకి కనపడుతుంది, అస్సలు కనపడు, వెనకలోకి అస్సలు కనపడతల్లి అన్న. ఈ 3 సబ్సిడీ లోన్లు ప్రతి సంవత్సరము జన్మభూమి కమిటీ కూర్చోవాలన్నా మీరంతా కూడా కూర్చోవాలన్నా వెనకలోకి అస్సలు ఎవరైతే కనపడుతుంది. ఇస్తున్నారు వాళ్ళకే ఇస్తున్నారు. నిజం అన్న. మాది వెంకటగిరి 8వ వార్డు నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం ఒక్కొక్క వార్డుకి బీసీ సప్లైన్ కింద 3 లోన్లు ఇస్తున్నారన్న. ఈ 3 లోన్లు నిజమైన పేదవారికి దక్కడం లేదు. దుర్మార్గంగా జన్మభూమి ఏ ఊరికి చెబుతుందో తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి అర్హత ఉండే లేకపోయినా వాళ్ళకే ఇస్తున్నారు. మీ పార్టీ మనం వచ్చిన తర్వాత మనం వచ్చిన తర్వాత చేయబోయే గొప్ప మార్పు ఏంటంటే జన్మభూమి కమిటీలు అనేవి పూర్తిగా తీసేయడం మనం చేయబోయే గొప్ప మార్పు. నేను చెప్తా ఉన్నాను కదా, ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాం. గ్రామ సెక్రటేరియట్ తీసుకొచ్చి మీ గ్రామంలో మీ పిల్లలకు 10 మందికి మీ గ్రామానికి చెందిన వాళ్లకు అక్కడే ఉద్యోగాలు ఇస్తాం. ఆ 10 మంది ఆ గ్రామ సెక్రటేరియట్లోనే ఉంటూ రేపొద్దున మీకు ఏం కావాలన్నా కూడా రేషన్ కార్డు దగ్గర నుంచి, రేషన్ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇండ్ల దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, ఫీజు రీయింబర్స్మెంట్ దగ్గర నుంచి ఏది కావాలన్నా కూడా 72 గంటల్లోనే మీకు వచ్చేట్టుగా చేస్తామని చెప్పి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తామని చెప్పి అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనికోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరి దగ్గరికి నువ్వు పోవాల్సిన పని లేకుండా జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో చేనేత శాఖ మంత్రికి ఎవరిని ఇస్తున్నారో ఎవరిని పెడుతున్నారో, చేనేత కార్పొరేటర్కి ఏ వ్యక్తిని పెడుతున్నారో తెలియదు. చట్టసభల్లో మా వాయిస్ వినిపించే దిక్కు లేకుండా పోయింది. ప్రతి జిల్లా నుంచి మా వర్గాలకు సంబంధించి ఒక వ్యక్తిని మేము పంపించాలిగా, మీ పార్టీ తరఫున పంపించాలని మా హామీ వాళ్ళని కోరుతున్నాం. చెప్పినావు ఆలోచన చేద్దాం.